డిప్యూటీ సీఎం ఈ పదవి ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఎన్నడూ లేని విధంగా ఈ ఉప ముఖ్యమంత్రి పదవికి ఎందుకింత క్రేజ్ ఏర్పడింది అంటే మాత్రం అందుకు కారణం పవన్ కళ్యాణేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు డిప్యూటీ సీఎం పదవి అంటే 6,000 లాంటిదని, అంటే ఎలాంటి ప్రయోజనం ఉండదని అనుకున్నారు. అసలు ఈ ఉప ముఖ్యమంత్రి అన్న పదవి రాజ్యాంగంలో ఎక్కడా రాసి లేదు. కేవలం రాజకీయ అవసరాల కోసమే ఈ పదవిని సృష్టించారనే చెప్పాలి. గతంలో ఎంతో మంది డిప్యూటీ సీఎంలుగా పనిచేశారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ హయాంలో చాలా మంది ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అయితే ఎన్టీఆర్ హయాంలో కానీ, ఆ తర్వాత చంద్రబాబు, వైఎస్ఆర్ జమానాలో కానీ ఉప ముఖ్యమంత్రుల ప్రసక్తే లేకుండా పోయింది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కూడా ఉప ముఖ్యమంత్రి అన్నదే లేకుండా కేసీఆర్ పాలన సాగించారు. ఇక 2014లో విభజన ఏపీలో ఉప ముఖ్యమంత్రిగా ఇద్దరిని తీసుకున్నారు చంద్రబాబు. అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ సంఖ్యను ఏకంగా 5కు పెంచారు. జగన్ హయాంలో 5గురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. ఇలా ఎవరికి ఈ పదవినిచ్చినా వారంతా మంత్రులుగానే చలామణి అయ్యేవారు తప్ప ఉప ముఖ్యమంత్రి పవర్ ఫోకస్ అయితే ఎక్కడా కనిపించలేదు. ఇక 2023లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం పదవినిచ్చారు. ఇక ఏపీలో 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చారు. అయితే 2014లో ఇద్దరిని ఉప ముఖ్యమంత్రులుగా చేసిన చంద్రబాబు 2024లో మాత్రం ఒక్క పవన్కే ఆ పదవి ఇచ్చారు. ఎందుకు కారణం కూడా లేకపోలేదు. ఒక్క డిప్యూటీ అయితేనే తీసుకుంటానని పవన్ కళ్యాణ్ పెట్టిన కండిషన్కు ఒప్పుకునే ఆయనకు ఆ పదవి ఇచ్చారని చెబుతారు. అయితే కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన పవన్ సీట్లు కూడా తగ్గించుకున్నారని, అందుకే పవన్ మాటకు కట్టుబడి ఆ పదవి ఇచ్చారని అంటుంటారు. అయితే పవన్ కళ్యాణ్ ఆ పోస్టు తీసుకోక ముందు వరకు ఉప ముఖ్యమంత్రి పదవిని 6వ వేలుగానే చాలా మంది చెప్పేవారు. ఎందుకంటే ఎటువంటి ప్రత్యేక అధికారాలు ఆ పదవికి లేవు. ఏ ఫైల్ అయినా సీఎం టేబుల్ దగ్గరకు వెళ్లి ఆమోద ముద్ర పడాల్సిందే. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవిని తీసుకున్నారో అప్పటి నుంచి ఆ పోస్టుకు ప్రాధాన్యత పెరిగింది. సీఎం చంద్రబాబుకు సమానంగా పవన్ కళ్యాణ్ కూడా ప్రయారిటీ ఏర్పాటైంది. ఈ విషయంలోనైనా చంద్రబాబుతో పాటు గౌరవం లభిస్తోంది. అయితే ముందు తనకు కేటాయించిన శాఖలపైనే కాన్సన్ట్రేట్ చేసిన పవన్ కళ్యాణ్ రాను పాలనపై పట్టు సాధించారు. దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఆయన చేసే సంచలన ప్రకటనలు, ఆయన పర్యటనలు ఇవన్నీ కూడా ఉప ముఖ్యమంత్రి ఇంత పవర్ఫుల్లా అనిపించేటట్టుగా ఉన్నాయి. అలాగే కేంద్రం పెద్దలతోనూ పవన్కు మంచి సంబంధాలున్నాయి. ప్రధాని మోదీ, అలాగే కేంద్ర మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ పెద్దలతో చాలా క్లోజ్గా ఉంటారు పవన్ కళ్యాణ్. ఏకంగా ప్రధానే పవన్ను తుఫాన్తో పోల్చారు. దీంతో డిప్యూటీ సీఎంగా పవన్కు మరింత ప్రాధాన్యత పెరగడానికి కారణమంటున్నారు. ఇలా అనేక కారణాలతో రాజకీయ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఉప ముఖ్యమంత్రి పదవికి చాలా క్రేజ్ ఏర్పడింది. నిజానికి పవన్ కాకుండా అక్కడ మరో నేతకు ఈ పదవి ఇచ్చినా ఇంతటి గ్లామర్ అయితే ఉండేది కాదన్న మాట కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా ఉప ముఖ్యమంత్రి పదవికి పవన్ తెచ్చిన గ్లామర్తో రాబోయే రోజుల్లో ఈ పదవిని అందుకునేందుకు చాలా మంది ముందుకొస్తారని అంటున్నారు. లోకేష్కు డిప్యూటీ సీఎం అనే డిమాండ్ కూడా ఇందులో భాగమేనంటున్నారు. అయితే తనకిచ్చిన శాఖలతోనే తాను ఫుల్ బిజీగా ఉన్నానని లోకేష్ చెప్పిన ప్రకటనతో ప్రస్తుతానికి లోకేష్ డిప్యూటీ సీఎం అన్న డిమాండ్కు ఫుల్ స్టాప్ పడినట్టేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.